న్యూస్. జనసేనకు రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ నేత పోతిన మహేష్ వైసీపీలోకి వెళ్తున్నట్లు హింట్ ఇచ్చారు. సింహంలా సింగిల్ గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పైన ఉంటుందన్నారు పోతిన. జెండా కూలీగా బతకడం తన వల్ల కాదని, వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు. మాటిస్తే మడమ తిప్పని నాయకుడితో చేరుతానని, వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు పోతిన మహేష్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు? ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడా, నాయకుడు అంటే నమ్మకం ఇచ్చేవాడు ఉండాలి. ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి నాయకుడు ఉండాలి. అంతేగాని 10 మంది కలిసి వచ్చి ఒకరి మీద దాడి చేస్తాం కాదు. సింహం సింగిల్ అంటా ఉన్నారు కదా, అట్లాంటి నాయకత్వం పటిమ ఉండాలి. అట్లాంటి నాయకుల దగ్గరికే మా పయనం ఉంటుంది. నాయకత్వం అంటే నమ్మకం, భరోసా, భవిష్యత్తు మీద భద్రత కల్పించాలి. ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి నాయకత్వం ఉండాలి. అలా ఒక మాట ఇస్తే నిలబడే నాయకత్వం, ఒక మాట ఇస్తే మాట తప్పని నాయకత్వం ఎవరుందో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అటువంటి నాయకత్వం వైపే మా అడుగులు వెయ్యాలనేటువంటి ఆలోచనని, అదే సూచనని, సలహాలు అందరూ కూడా పెద్ద ఎత్తున మా కేడర్ కానీ అలాగే మా సన్నిహితులు కానీ ఇస్తున్నారు. కాబట్టి ఆ దిశగానే అడుగులు వేయాలని కూడా మరి అందరూ కూడా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అటువైపే అడుగులు పడాలని వారందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అటువైపే ప్రయాణం చేయాలని నా మనసు కూడా కోరుకుంటాను. నిన్నటి వరకు జనసేన జెండా మారితే కొబ్బరి బొండాల కత్తితో నా చెయ్యి నరికేసుకుంటానన్నారు. మరి ఇప్పుడు ఎలా జెండా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు మీరు? జనసేన పార్టీ అధ్యక్షులకి, జనసేన పార్టీ నాయకులకి జనసేన పార్టీ జెండా వద్దు, మనకి వేరే జెండాలే మన భుజం మీద పెట్టుకుని ఊరేగుదాం అనేటువంటి బలమైన కోరిక వాళ్ళకు ఉండాలి. జనసేన జెండా మీద ప్రేమ లేదు. వేరే పార్టీ జెండా కూలీలుగా పనిచేయాలనేటువంటి వాళ్ళకి కిరాయి మీద అత్యంత ఆసక్తి, ప్రేమ ఉన్నాయి. నన్ను వ్యక్తిగతంగా, రాజకీయంగా జనసేన పార్టీలో చంపేశారు. కాబట్టి మరలా ఇవాల్టి నుంచి నా రాజకీయ పునర్జన్మ మొదలవుతుంది. కాబట్టి నా రాజకీయ పునర్జన్మలో ఇందాక కూడా చెప్పా, ఒక మాట మీద నిలబడే నాయకుడు, నమ్మకం ఇచ్చేటువంటి నాయకుడితోనే ప్రయాణం ఉంటుంది. కులాల మధ్య గొడవ పెట్టాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన్ని కాపులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆయన్ని 24 సీట్లు తీసుకున్నప్పుడు వ్యతిరేకించారు, 24, 21 అయినప్పుడు కూడా వ్యతిరేకించారు. ఆయన ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు? గోదావరి జిల్లాలో మాత్రమే పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. అంటే ఆయనది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీలాగా ఆయన మాట్లాడట్లేదు. ఆయన వైసీపీ ప్యాకేజ్కి మీరు అమ్ముడుపోయి జనసేన మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా జనసేన నేతలు బండ్రెడ్డి రామకృష్ణ, కిరణ్ రాయలతో పాటు మిగతా కీలక జనసేన నేతలందరూ కూడా మీ పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కిరణ్ రాయల్ అన్నాడా? కిరణ్ రాయల్కి ఒక్కటే మాట చెప్తున్నా అన్నా. కిరణ్ రాయల్ అన్న, మొన్న రాత్రి కదా నాకు ఫోన్ చేసావు నువ్వు. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలుసు కదా. ఇంతవరకు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసరావు దగ్గర నీ ఫోటో ఒక్కటో ఉంటే బయట పెట్టు, అప్పుడు మాట్లాడదు. కానీ నువ్వేం మాట్లాడో నాకు తెలుసు కదా. నీ అసంతృప్తి ఏంటో నాకు తెలుసు కదా. అరే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడమాక, నాలా నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయి. ఇంకో ఆయన పేరు ఎవరు చెప్పారు? బండ్రెడ్డి రామకృష్ణ. బండ్రెడ్డి రామకృష్ణ గారు ఏం మాట్లాడారు? ఊగిపోతా అలా పట్టుకొని ఎవరి పిల్లలకి ఎవరు తండ్రి అన్నావు కదా. అసలు నువ్వెవరా బాబు? నువ్వు చెప్పు, ఆ సమాధానం చెప్పు. ముందు మీరు కూడా చెప్పాలి. ఒక కాపు యువ పారిశ్రామికవేత్తని మర్డర్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? లేకపోతే రంగా గారు మర్డర్ చేసిన ముద్దాయిలతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగుతున్న ఈ బద్మాష్ ముండా కొడుకులా మమ్మల్ని ప్రశ్నించేది? ఇలా మమ్మల్ని ప్రశ్నించేది. ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక వైసీపీలోకే చేరుతున్నట్టు సంకేతాలు కూడా ఇస్తున్నారు. సింహం సింగిల్గా వస్తుంది. ఖచ్చితంగా నమ్మకం ఉన్న నాయకుడి దగ్గర, సంక్షేమ పథకాలు ఇచ్చేటటువంటి నాయకుడి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తున్నాను. అదేవిధంగా మా నాయకులు కూడా సూచిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.